రాజా సింగ్ గారు భూషామహల్ ఎమ్మెల్యే, త్రీ టైం ఎమ్మెల్యే వీరు ఇప్పుడే పూజా కార్యక్రమం ముగించుకొని వారు వచ్చారు. మన వాలంటీర్స్ అంటున్నారు, వారిని వేదిక పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అదే చూడు రంగం నిర్వహించే కార్యకర్త ఇప్పుడిప్పుడే గోషామహల్ త్రీ టైం ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారు మన వేదికపైకి వచ్చారు. వారికి సాధారణంగా స్వాగతం తెలుపుతూ మన చైర్మన్ అమర్ సింగ్ గారు శాలువాతో వారిని సన్మానిస్తున్నారు. శ్రీ డాక్టర్ అజిత్ సింగ్ గారు, వీరు సృజన ఎం సృజన ఉంటే మాత్రం వారికి దారి వాళ్ళు మీరు అందరు కూడా ఎం సృజన ఇక్కడ రామ్మ పైకి రా. అలాగే బర్రెంకల సంకీర్తన, బర్రెంకల ఇట్రానా అమ్మా, ఇక్కడ బర్రెంకల సంకీర్తన ఆయన నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. बोलो दरबार మైసమ్మ की అన్నం తిన్నారా? పక్కనా మన సౌండ్ తక్కువ వచ్చింది. बोलो దర్బార్ మైసమ్మ की, దర్బార్ మైసమ్మ की. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కార్వాన్ దర్బార్ మైసమ్మ ప్రాంగణంలో ఎన్నో సంవత్సరాల నుంచి చాలా వైభవంగా బోనాల ఉత్సవం కానీ, పలారం బండి ఉత్సవం కానీ ఎంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే, మేము ఇప్పుడు మీరు ఎట్లా నిలబడ్డారు, ఒక్కప్పుడు మేము చిన్నప్పుడు ఇట్లానే నిలబడి కార్యక్రమం చూసేది. ఇవాళ అమ్మవారి ఆశీర్వాదంలో మేము ఈ స్టేజ్ పైన ఉండి ధర్మం గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడడానికి అవకాశం వచ్చిందంటే, మీలో ఎవరికైనా అట్లాంటి అవకాశం రావచ్చు. కానీ అట్లాంటి అవకాశం రావాలంటే ధర్మం గురించి, సమాజం గురించి, దేశం గురించి ఏదో ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ దేవుడు సేవ చేస్తే ఆ దేవుడు మనకు ఎక్కడో తీసుకొని వెళ్తారు. ఇవాళ అదే అమ్మవారి ఆశీర్వాదంలో ఇక్కడ వరకు మేము వచ్చినాం. మా స్కూల్ పక్క గల్లీలోనే ఉండే, స్కూల్ వెళ్ళాలంటే కూడా ఇదే రోడ్డు ఉండే మాకు. ప్రతిసారి వెళ్ళేప్పుడు అమ్మవారికి దండం పెట్టి వెళ్ళేది. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, చిన్నప్పుడు ఆ గ్రూప్తోనే మేము ఆడేది. అక్కడ ఉన్నారు మా గ్రూప్. చాలా మంచి అవకాశము, ఒక మంచి సందర్భం కూడా. ఇవాళ మా అమర్బాయి ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అమర్బాయి కానీ వాళ్ళ టీం కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుడిని డెవలప్మెంట్ చేయడానికి చాలా మంది కష్టపడ్డారు. ఒకప్పుడు చాలా చిన్న గుడి ఉండే, ఇవాళ ఇంత వైభవంగా గుడి మనం చూస్తున్నామంటే వేదిక పైన ఉన్న చాలా మంది కష్టపడి ఇంత మంచి ఒక గుడి రూపము వీళ్ళందరూ ఇస్తున్నారు. వాళ్ళకు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదేవిధంగా చాలా మంది మన ధర్మం గురించి ఒక దుష్ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బోనాలంటే తాగాలే, ఆడాలే, ఇదే బోనాలు అని చాలా మంది కుట్ర వేసి దీనికి ప్రచారం చేసినారు. బోనాలంటే తాగే ఆడే బోనాలా మీరు చెప్పండి? కాదు కదా. బోనాలు మనం ఎందుకు చేసుకుంటాము? బోనం ఎందుకు ఎత్తుకుంటాం మనం? ఇది ప్రచారం కావాలి. ఇవాళ మన పిల్లలకి బోనాల విషయం గురించి తెలియకపోతే వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? నేను ఒక చిన్న సందేశం చెప్తా. 1813లో ఒక ప్లేగ్ అని ఒక రోగం వచ్చింది. ఇప్పుడు మనం కరోనా రోగం ఎట్లా చూసినాము, ఒక వ్యాధి. అట్లాంటి చాలా భయంకరమైన ఒక వ్యాధి
1813లో వచ్చింది. అప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక వ్యక్తి చనిపోతున్నాడు వ్యాధి వల్ల, ఆ రోగం వల్ల. ఏం చేయాలి? అప్పుడు చాలా మంది అమ్మవారికి బొమ్మం ఎత్తుకొని పూజ కార్యక్రమం చేసిన తర్వాత ఆ రోగం మొత్తం ఖతం అయిపోయింది. అంటే దాదాపు 200 సంవత్సరాల నుంచి ఈ బోనాలు ఉత్సవ కార్యక్రమం చేసుకుంటాం. అమ్మవారికి మంచి అన్నం పెడతాం, పూజ చేస్తాం. అమ్మవారికి మనం మొక్కుతాం ఏమని? అమ్మ మంచి వర్షం పడాలి, మంచి పొలాలు కావాలి, ఎవరు కూడా ఇట్లాంటి రోగం రాకూడదు అని మనం అమ్మవారికి మొక్కుతాం. దీనికే బోనాలు అంటారు. కానీ కొంతమంది మన ధర్మ ద్రోహులు బోనాలంటే తాగాలి, తిరగాలి, ఆడాలి, డీజే పెట్టుకోవాలి, డాన్స్ చేయాలి, తాగాలి, ఇట్లాంటి ఒక దుష్ట ప్రచారం కొంతమంది చేస్తారు. అందుకోసం ఇవాళ బోనాల గురించి నేను చాలా చిన్న మాట చెప్పిన, మీ అందరికి అర్థమైంది కదా. ఎవరైనా అడుగుతే బోనాలు ఎందుకు చేసుకుంటారు అంటే దానికి మీరు ఈ విధంగా సమాధానం ఇవ్వచ్చు. అదే విధంగా మన హిందూ సమాజాన్ని కాపాడే బాధ్యత ఎవరిది ఉంది? మన అందరిది ఉంటుంది. ఎవరైనా బయట వస్తారా? రారు కదా. అందుకోసం ప్రతి ఒక్క వ్యక్తి ఇది మా ధర్మ ప్రచారం ప్రతి ఒక్క చేసుకోవాలి. ఇది బీజేపీ వాళ్ళు కానీ, సంఘములు కానీ, బజరంగులు కానీ వాళ్ళే చేస్తారు, మేము ఇంట్లో కూర్చోడం ఇట్లాంటివి కాదమ్మా. ధర్మ రక్షణ ఎవరు చేస్తే ఆ దేవుడే వాళ్ళకి ఒక రక్షకుడుగా ఉంటాడు. ఆ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి. అంతే. మీ అందరికీ నా తరఫు నుంచి బోనాలు శుభాకాంక్షలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.